హలో అందరికీ ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అయితే ఎలా చెక్ చేసుకోవాలైతే ఈరోజు అయితే వీడియోలో మాట్లాడుకుందాం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంక వీడియో అయితే మొదలు పెట్టేద్దాం. ఇక్కడైతే చూసుకోవచ్చు ఏపీఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇలా ఒక లింక్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని అయితే రిలీజ్ అవుతుంది. అదైతే మనమైతే దాని మీద క్లిక్ చేసినాకైతే ఇలా అయితే అలాట్మెంట్ లెటర్ అని మీ ఏపీఎంసెట్ హాల్ టికెట్ నెంబరు నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసి సబ్మిట్ కొడితే మీరు రిజిస్ట్రేషన్ తప్పుడైతే మీరైతే ఒక నెంబర్ అయితే ఇచ్చింటారు కదా మొబైల్ నెంబర్, ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ వెళ్ళిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్లో 2 బాక్సెస్ కనిపిస్తాయి. ఫస్ట్ బాక్స్లో వచ్చేసి అలాట్మెంట్ ఆర్డర్కి సంబంధించిన లెటర్ అయితే కనిపిస్తుంది. దాంట్లో ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీకు కాలేజీకి సంబంధించి నెక్స్ట్ డీటెయిల్స్, ఫీ డీటెయిల్స్ టోటల్ అంతా దాంట్లో అయితే మెన్షన్ చేసి ఉంటారు. ఇంకా నెక్స్ట్ బాక్స్లో వచ్చేసి రిపోర్టింగ్ కాలేజ్ అనమాట. ఆన్లైన్లోనే మీరు రిపోర్ట్ అవ్వచ్చు. తర్వాత నెక్స్ట్ చాలామందికి అయితే ఒక డౌట్ ఉంది. మేమైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఒక కాలేజ్ అయితే మాకు వచ్చి ఉంటుంది. సెకండ్ కౌన్సిలింగ్లో మేమైతే అప్లై చేసి ఒకవేళ ఏమీ కాలేజ్ రాకుంటే ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ అయితే ఉంటుందా, క్యాన్సిల్ చేస్తారా అని అయితే డౌట్ ఉంది. లేదండి, మీకు ఈ సెకండ్ కౌన్సిలింగ్లో ఏది కాలేజ్ రాకపోతే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిండే సీట్ అనేది అలాగే ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. లేకపోతే సెకండ్ కౌన్సిలింగ్లో ఏదైనా మీకు కాలేజ్ వచ్చిందంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిండే కాలేజు క్యాన్సిల్ చేసి మీకైతే అది వేరే వాళ్ళకి ఇస్తారనమాట. కాబట్టి మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిండే కాలేజ్ కంటే కొద్దిగా మంచి కాలేజీలు అయితే మీరు సెకండ్ కౌన్సిలింగ్ అయితే వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవాలి. నేను 16th అయితే మళ్ళీ అయితే వీడియో చేస్తాను, ఆ లింక్ అయితే రిలీజ్ అయినాక. ఇంకా వీడియో అయితే అంతే అనమాట. ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.